జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవిందదయాతాక్షం రామం నిశాచర వినాశకం నమామి. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సనిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను చెప్పానంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా, అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ 12 లగ్నాల వరకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు గురు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను, వినండి. గురు కారకత్వాలు: సంతాన సౌఖ్యం, వటనే పటుత్వం, శరీర పుష్టీర్థ వినంతనూజ, జ్ఞానం మతిస్తంత్ర విచార భూప, వినోద వేదార్థ విదోంగ వీర్యం, తురంగ సౌఖ్యం, స్వగురు స్వకర్మ సింహాసనం, గోరద వృష్ట విప్ర, చమీకరాభూషణ సత్యమేదో, మీమాంస తీర్థాన యశప్ సురేజ్యాలు. సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది. వక్తృత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు. శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు, ధనము పుత్ర సంతతి ఉంటుంది. మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు, మంచి బుద్ధి ఉంటుంది. తంత్ర విచారణ, రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు. వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి. వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. శరీర బలము, గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు, అనేకమైన వాహనాలు, కార్లు, 2 వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు. గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, ముఖ్యంగా అంటే తండ్రి అర్చక వృత్తి చేస్తే కుమారులు కూడా అదే యొక్క వృత్తిని చేపడతారు. తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది, అంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటే వాళ్ళకి. సింహాసనం: గోవులు, రథాలు, వృద్ధత్వము, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సత్వగుణం కలిగి ఉంటారు. మీమాంసా శాస్త్రం, తీర్థయాత్రలు, తర్కము, జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని 3 గ్రహాలు ఇస్తాయి. అదేంటి? బుధుడు, గురువు, శుక్రుడు. మరి బుధుడిచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది. గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు, అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరూ కూడా మంచి జరుగుతుంది. శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు, పలుకుబడి అనేవి లభిస్తాయి. యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది, అంటే యురేనియస్ వల్ల కొత్త విషయాలను కనుక్కుంటారు. ఉదర రోగాలు, పెద్దన్న, తపస్సు, రాజ గౌరవము, శివోపాసన, వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారకత్వంలో చెప్పబడ్డాయి. గృహము, శబ్ద శాస్త్రము, స్వర్గం అంటే 12లో గురువు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, కర్మాచరణ, ఆచారము, మంచి సాంప్రదాయాలు పాటిస్తారు. ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సృజనత్వము, శాంతంగా ఉంటారు. మంత్రిత్వము, ఐశ్వర్యము, ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది. బంధువృత్తి బాగా కలుగుతుంది. దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు. దయభక్తి, సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం, ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము. గురుకారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు. ద్వితీయ వివాహము, ప్రబంధ రచన, కావ్యము, గ్రంథ రచన, వాత శ్లేష్మ ప్రకృతి, అగ్నిబాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు, అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి. దంతాలు, తపస్సు, ధాతృత్వము, నిక్షేపము, జ్యేష్ఠ సోదరులు, వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం,
మృదుశిలలు, పశు సంపద, శుభకార్యాలు. సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం. పౌష్టిక కర్మలంటే శుభకర్మలు, శాంతి కర్మలు అవలంబించడం. తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం. న్యాయశాస్త్రము, పురపాలన, ఆసనము, సాధనా బలము, యోగాభ్యాసము, గురుతత్వము అంటే బోధన అంటే చెప్పడం, మాట్లాడము. మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము. ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము. జ్ఞాపశక్తి, నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం, అది లోకానికి అందించడం. సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి కారకుడు కూడా గురువే. ఈశాన్య ప్రదేశము, తేనె కళ్ళు, సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం. గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టుత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు, అహంకారం కూడా కొంచెం ఉంటుంది. ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్సిటీగా ఉంటారు. స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా కూడా ఉంటారు. పచ్చని కన్నులు, జుట్టు, హృదయము, పాత్రలు, మోకాళ్ళు. సద్వ్యయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు. అంటే దాన ధర్మాలకు, యాత్రలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. రథము, దాచబడిన సొత్తు, గేదెల పాడి, ప్రతాపము, కీర్తి, మనవడు, ఉబ్బురోగము, గజ సంపద, వేదాంతము, ప్రపితామహుడు అంటే ముత్తాత కారకుడు కూడా గురువే. భవనాలు, పితామహుడు తండ్రి. దేవేంద్రుడు, ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది అని ప్రాచీన సాంప్రదాయం. కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు. దాని బదులుగా దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు. శిశిర ఋతువు, తొడలు, పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయడం. దీనిలో దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం. ఉత్తరాభిముఖ ప్రీతి, కొవ్వు, పాతబట్ట, మంత్రశక్తి, పవిత్ర జలము. మెడ, ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం. తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం. బ్రహ్మస్థాపన, సర్వకాల బలము. మాసము అంటే గురుడు లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల పరిమితి మాసం. ద్రాక్షారసము, తీయని పానీయాలు, పొడవు, సౌమ్యత, ఇతరులను అర్థం చేసుకోవడము, సహేతుకమైన చింతన. శివ ఉపాసన, నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం. చాలా ఉత్సాహంగా ఉండడం. ప్రాపంచికమైన జ్ఞానము, అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం. నిజాయితీగా ఉండడం. వివేకము, పరిశోధన, దక్షత, మనో వికాసము, మనస్థైర్యము, విశాల దృక్పథం కలిగి ఉండడం. పేరు ప్రతిష్టలు, గౌరవ సాధన, మత సంస్థలు, విద్వత్ పరిషత్తులు, ఆధ్యాత్మిక జీవనము, కాలేయము, రక్త ప్రసరణ స్తంభించడము, ఊపరితిత్తులు, అతి చెట్టు, కంద, బఠానీ, ఉప్పు, కోట్లు, రక్తం చెడిపోవడము, మూర్ఛ, లివర్ వ్యాధులు, పసరికలు, నంజు, చిగుళ్ళ నుంచి రక్తం కావడము, నాసికా వ్యాధులు, మూత్ర రోగాలు, పుళ్ళు, నారీ కురుపులు, మధుమోహం, ఎగ్జిమా, చర్మ వ్యాధులు, పూర్వాచార పరాయణత, మేధస్తు, వేదాంత ప్రజ్ఞ, దేవాదయ ధర్మాదయాలు, పసుపు రంగు మొదలైనవి గురు కారకత్వాలని చెప్పబడ్డాయి. తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? గురువు కేంద్ర కోణాల్లో ఉంటే 1, 4, 7, 10, 5, 9 ఈ స్థానాలలో గురువు ఉంటే, గురువు ఉన్న ఉచ్చక్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న, స్వక్షేత్రంలో అంటే ధనస్సులో కానీ మీనంలో కానీ ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులు ఎవరు? కుజుడు, రవి, చంద్రుడు. వీళ్ళ రాశులలో
గురువు ఉంటే ఉన్నప్పుడు అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్న శుభక్షేత్రాల్లో ఉన్న అంటే తన ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది. మంచి అధ్యయనము, కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు, వినయంగా ఉంటారు, శౌర్యము, మంచి సద్బుద్ధి, తేజస్సు కలిగి శత్రుజయము, పరోపకారశీలము, గొప్ప గొప్ప పనులు చేస్తారు, ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది. నీతి, ధార్మిక గ్రంథాల యొక్క పఠనము, రాజసేవ అంటే ప్రభుత్వానికి సేవ చేయడం, మంత్ర జపము జరుగుతుంది. వీరికి ధనలాభం కూడా కలుగుతుంది. మంచి వస్తువులు, వాహనాలు అనేవి లభిస్తాయి. ప్రభు స్నేహం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది. ధనప్రాప్తి కూడా లభిస్తుంది. భాగ్యాభివృద్ధి కలుగుతుంది. విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు, విదేశాలకు కూడా వెళ్తారు. పెద్ద అధికారం కూడా లభిస్తుంది, గొప్ప పదవి, తన వారికి నాయకుడు కావడం, ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ గురుడు నీచలో ఉంటే, గురువుకి నీచ స్థానం ఏంటండి? మకర రాశి, మకరంలో నీచ పొందిన శత్రుక్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ, కుంభంలో కానీ, వృషభంలో కానీ, తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో D9లో శత్రు నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలంటే శనితోని కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ కలిసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న, పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ, తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు. చెవి రోగం అనేది ఉంటుంది. చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి. 4 కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు, లారీలు, వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సేవకతత్వం అంటే సేవ చేయడం, ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం, గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం, అనాచారమందు ఆసక్తి, అకాల భోజనం, సమయాన్ని మించి భోజనం చేయడం, పరాపవాదం, ఇతరుల చేత తిట్లు తినడం, రాబడికి మించి ధన వ్యయం, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం, కుమారులు, మిత్రులు, కుటుంబము వీరి వల్ల కష్టాలు కలగడం, కృషి అనేది నశించడం, కృషికి తగ్గ ఫలితం రాకపోవడం, మనసు అనేది వికలత్వాన్ని చెందడం, మనసులో పాపాలు చేస్తున్నట్లు తలపులు రావడం, గృహ నాశనం, ఇల్లు కాలిపోవడము, ఏదో ప్రమాదాలు జరగడం, సేవక వృత్తి కలగడం అంటే ఒకరి కింద బానిసలాగా, సేవకుడిలాగా పని చేయడం. ఇవి గురు మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు. వృషభ లగ్నం వారికి గురు మహాదశ యోగిస్తుందా, యోగించదా, ఏ స్థానాల్లో ఉంటే గురుడు యోగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురుడు యోగించడు అనేది తెలుసుకుందాం. వృషభ లగ్నానికి గురుడు అష్టమ లాభాధిపతి అవుతాడు. ఈ లగ్నాధిపతి శుక్రునికి శత్రుగ్రహం. అష్టమ లాభాధిపతిగా గురుడు ద్వాదశ స్థానమైన మేషంలో మిత్రరాశిలో ఉండడం సరళ యోగం అని చెప్పబడింది. పురోహితులు, వేదశాస్త్రంపై మక్కువ, పరోపకారం, దేశ విదేశాల్లో యాత్రలు, అధికంగా ధనం ఖర్చు చేసేవారుగా ఉంటారు. గురు మహాదశ మిశ్రమమైన ఫలితాలను కలిగిస్తుంది. ఇక గురుడు వృషభంలో ఉన్నప్పుడు అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు, వృషభంలో అంటే శత్రుస్థానంలో, ఇది శత్రుస్థానం కాబట్టి శత్రుస్థానంలో ఉండడంతో సౌమ్యులు, కర్తవ్య నిష్ఠ కలిగిన వారుగా, నమ్మదగిన వారుగా అయినా జీవితంలో స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. యోగ్యమైన సంతానం కలిగి ఉంటారు. గురు మహాదశ సాధారణ ఫలితాలను
కలిగిస్తుంటుంది. ఇక గురుడు మిథునంలో అంటే ద్వితీయ భావంలో ఉన్నప్పుడు కొంత ధనానికి కొంత ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కళాశాలలో ఆచార్యులుగా, మంచి మాటకారులుగా, ప్రసంగికులుగా, వాక్కుతో సంబంధం ఉన్న వృత్తులలో రాణింపు అనేది ఉంటుంది. గురుదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు కర్కాటకంలో అంటే తృతీయ భావంలో ఉన్నప్పుడు ఇది గురుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి సోదరి మనులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఆర్థిక వెసులుబాటును కలిగి ఉంటారు. అనేక మందిచే గౌరవాన్ని పొందుతారు. అనేక విధాలుగా లాభాలు కలిగి ఉంటారు. వివాహ అనంతరం యోగ్యమైన ఫలితాలు అందుకుంటారు. గురుదశలో మిత్రుల ద్వారా లాభం కలిగి ఉంటారు. ఇక గురుడు చతుర్థంలో ఉన్నప్పుడు అంటే సింహరాశిలో ఉన్నప్పుడు ఇది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఈ స్థానంలో ఉన్నప్పుడు మంచి విద్య లభిస్తుంది. వాహన సౌఖ్యము, రాజతుల్య భోగాలు, కుటుంబ మిత్ర సౌఖ్యాలు, కులంలో ముఖ్యులుగా పేరు ప్రఖ్యాతులు, దీర్ఘాయువు, పరోపకార బుద్ధి కలిగి ధార్మిక కార్యాల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. గురు మహాదశ బాగా యోగిస్తుంది. ఇక గురుడు కన్యలో అంటే పంచమ భావంలో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా శత్రుక్షేత్రము, సమక్షేత్రం కాబట్టి మంచి బుద్ధి, మంచి విద్వత్తు ఉంటుంది. సభల్లో ప్రసంగించే నేర్పు కలిగి ఉంటారు. మంచి విద్యత్తు కలిగిన వారుగా ఉంటారు. ఈ గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. విశేష సంపదలు కూడా లభిస్తాయి. ఇక గురుడు తులలో అంటే షష్టమ భావంలో ఉన్నప్పుడు ఇది శత్రుక్షేత్రం కాబట్టి అష్టమాధిపతిగా 6లో అందరికీ సుఖాన్ని కలిగించేవారు, అందమైన స్త్రీలతో తిరుగువాళ్ళు, గుప్త శత్రువులు కలవారు, తీర్థయాత్రలన్న ప్రీతి, సామాజిక ధార్మిక వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ గురుదశ అనేది సామాన్యంగా యోగిస్తూ ఉంటుంది. ఇక గురుడు సప్తమ భావంలో అంటే వృచ్చికంలో ఉన్నప్పుడు ఈ వృచ్చికం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఈ మిత్రక్షేత్రంలో గురుడు ఉన్నప్పుడు వివాహానంతరం బాగా కలిసి వస్తుంది. సుందరమైన భార్య, సుందరమైన కలత్రం అన్ని లభిస్తుంది. ధైర్య సాహసాలు చేస్తారు. న్యాయ ప్రీతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వ్యవసాయంలో లాభం అనేది ఉంటుంది. కుటుంబ ప్రీతి కలిగి సమాజ సేవకై ప్రీతి కలిగి ఉంటారు. సమాజ సేవ చేస్తూ ఉంటారు. ఈ గురు మహాదశ మాత్రం మధ్యమమైన ఫలితాలను కలిగిస్తుంది. ఇక గురుడు అష్టమ భావంలో అంటే ధనస్సులో ఉన్నప్పుడు ధనుస్సు అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ అష్టము అనేది పాపస్థానమైన అది తన స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం పాఫలితాలు అనేవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆయుర్దాయం కలిగి ఉంటారు. పరోపకారం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. దాన గుణము, భౌతిక సుఖాభిలాష, మంచి మాట, ఎక్కువ కష్టం లేకుండా ధనం సంపాదించే నేర్పు కలిగి ఉంటారు. ఈ గురు మహాదశలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని రోజులు మంచి, కొన్ని రోజులు చెడు అనేది ఉంటుంది. తర్వాత గురుడు నవభావంలో అంటే మకరంలో ఉన్నప్పుడు, మకరం అనేది గురుడికి నీచ క్షేత్రం కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇందులో గురువు ఉన్నప్పుడు పనులన్నీ ఆలస్యం కావడము, పరాక్రమం కలిగి ఉంటారు. కానీ మంచి సంతానమే ఉంటుంది. త్యాగ గుణం అనేది ఉంటుంది. కొంచెం తండ్రి యొక్క ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి. చికాకులు అనేవి ఉంటాయి. ఎక్కువ కాలం ఆలస్యం అవ్వడము, తండ్రి ద్వారా వచ్చే ఆస్తుల విషయంలో జాపం కలగడం వంటివి అనుభవంలోనికి వస్తాయి. ఇది గురు మహాదశ మధ్యమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక గురుడు దశమ భావంలో అంటే కుంభంలో ఉన్నప్పుడు, కుంభం అనేది గురుడికి శత్రుక్షేత్రం. ఇందులో ఉన్నప్పుడు
కొంచెం చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఈ జాతకులు ఏకాంతవాస ప్రీతి కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం మూర్ఖత్వం ఉంటుంది, తట్టుకోలేని స్వభావం ఉన్న సమాజంలో గౌరవ మర్యాద కలిగి ఉంటారు, శత్రువులపై విజయాన్ని కలిగి ఉంటారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రాశిలో గురుడు అననుకూలమైన ఫలితాలని ఇస్తాడు. ఆ అనుకూలమైన ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక గురుడు మీనంలో ఉన్నప్పుడు, ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా వస్తాయంటే, మీనం అనేది గురుడికి స్వక్షేత్రం. ఇందులో ఉన్నప్పుడు వేదాది శాస్త్రాల్లో ప్రవేశం కలిగి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళుగా ఉంటారు. పుత్ర సంతానం ద్వారా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. అందరి సుఖాలను కోరుకునేవారు, వివేకము కలిగిన వారుగా ఉన్నప్పటికీ తరచూ రుణాలు చేయవలసి ఉంటుంది. ఈ గురుదశ అనేది కొంచెం మధ్యమంగా యోగిస్తూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.